ఏదో ఆలోచిస్తున్నారు? ఏ పేరు పెట్టాలనా? ఏ పేరు పెడితే ఏముంది నాయనా, ఆ పేరుతో శాశ్వతంగా పిలువబడతాడా లేదా అన్నదే నా బాధ. గురువుగారు, అవును తల్లి, నీ బిడ్డ జాతకం ప్రకారం గండాలన్నీ నీ గడప దాటి లోపలికి రావడానికి ఎదురు చూస్తున్నాయి. అకాల మృత్యు, ఆ కాలునాగు ఇంటిలో కాచుకొని కూర్చుంది. వాడి దోషాలే దాని విషానికి బలి చేయబోతున్నాయి. గురువుగారు, నా బిడ్డ పుట్టింది భయపడే వంశంలో కాదు, ఆ నాగుల్ని భయపెట్టే వంశంలో. మా వంశం ఆ కాలానికి తల వంచుతుంది తప్ప కాలనాగులు కాదు. కానీ ఆ కాలమే కాలనాగు రూపంలో మృత్యువుగా మారవచ్చు. గురువుగారు, మీరేదో కీడు శంకిస్తున్నట్టున్నారు. మాకేదో భయంగా ఉంది. అవును తల్లి. అమ్మా, భయపడాల్సిన అవసరమే లేదు. నీ కొడుకు ధనుంజయ వర్మ ధైర్యానికి సాహసానికి మారుపేరు. తలరాత శాసిస్తే తల తెగినవాడు కూడా శ్వాసిస్తాడు నాయనా. గడ్డి పోచ కూడా గజేంద్రుని బంధిస్తుంది. ఇక మనమెంత? మరి దీనికి పరిష్కారం? నీ బిడ్డ రక్షణ ఆ శ్రీమన్నారాయణుడికి అప్పగించు. సంపూర్ణ ఆయుష్ ప్రసాదించమని ప్రార్థించు. ఈ బాలుడి జన్మలగ్న ప్రకారం అనిరుద్ధ్ అని నామకరణం చేస్తున్నాను. అనిరుద్ధ్ అంటే ఎదురులేనివాడు, తిరుగులేనివాడు అని అర్థం. చూద్దాం ఆ స్వామి వీడి భవిష్యత్తుని ఎలా నడిపించబోతున్నాడో, ఎలా కాపాడబోతున్నాడో. మెల్లిగా మెల్లిగా మహాదేవి. బేబీ చాలా ఆరోగ్యంగా ఉందమ్మా. వాట్ ఏ మిరాకిల్! అన్బిలీవబుల్! ఏమైంది డాక్టర్? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.